యూజీసీ నెట్ జూన్ 2025 సెషన్కి సంబంధించి మన యొక్క రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. యూజీసీ నెట్ జూన్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్రజెంట్ ఉన్నాం. అండ్ మీరు యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా యూజీసీ నెట్ జూన్ 2025 సెషన్కి సంబంధించి స్కోర్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ మీరు యొక్క స్కోర్ కార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం స్కోర్ కార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీరు రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి క్లిక్ హియర్ ఫర్ యూజీసీ నెట్ 2025 స్కోర్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా యూజీసీ నెట్ స్కోర్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, తర్వాత సెక్యూరిటీ క్యాప్చా అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఆ సెక్యూరిటీ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ క్యాప్చా కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు యూజీసీ నెట్ 2025కి సంబంధించిన స్కోర్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఒక ట్యాబ్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లైక్ మీరు మీ యొక్క క్యాండిడేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదంతా, అండ్ తర్వాత మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేశారు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తర్వాత మనకు సంబంధించిన రిజల్ట్ అయితే ఉంటుంది. డౌన్లో వచ్చేసి మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా 300 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ మీకు వచ్చిన అప్టైన్ మార్క్స్ ఎన్ని అయితే ఉంటాయో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అది పర్సెంటేజ్లో ఎంత ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడ్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. టోటల్గా మనకు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ వచ్చేసి 3 కేటగిరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ 3 కేటగిరీస్లో ఫస్ట్ వన్ వచ్చేసి టాప్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి జేఆర్ఎఫ్ అయితే ఉంటుంది. ఇఫ్ మీరు జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయినట్లయితే ఆటోమేటిక్గా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫైడ్ అయినట్టు, అండ్ అదేవిధంగా పిహెచ్డి అడ్మిషన్స్ కోసం కూడా క్వాలిఫైడ్ అయినట్టు. ఫస్ట్ కేటగిరీలో కనుక క్వాలిఫైడ్ అయితే, సెకండ్ కేటగిరీ కనుక మీరు క్వాలిఫైడ్ అయినట్టయితే మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటు పిహెచ్డి అడ్మిషన్స్ తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ అయితే క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. థర్డ్ కేటగిరీ వచ్చేసి ఓన్లీ పిహెచ్డి అడ్మిషన్స్. ఇప్పుడు మీరు పిహెచ్డి అడ్మిషన్స్ ఓన్లీ క్వాలిఫైడ్ అయినట్లయితే మీరు ఫర్దర్గా యూనివర్సిటీస్ రిలీజ్ చేసే పిహెచ్డి అడ్మిషన్స్ సంబంధించి అడ్మిషన్స్ తీసుకోవడానికి ఇది మీకు ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్గా అయితే యూజ్ కావడం జరుగుతుంది. అండ్ మీరు సెకండ్ కేటగిరీ కనుక క్వాలిఫైడ్ అయినట్టయితే తెలంగాణ గవర్నమెంట్ కానీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ అదర్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ రిలీజ్ చేసే డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ కనుక క్వాలిఫైడ్ అయినట్టయితే అండ్ సేమ్ టైం మీకు పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ మీరు ఒకవేళ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యారనుకోండి, మీకు ఫెలోషిప్తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అనేది రావడం జరుగుతుంది. పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు యూజీసీ నెట్కి సంబంధించిన రిజల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.